'ద రాజాసాబ్' సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది. 'రెబెల్ సాబు' అంటూ సాగే ఈ సాంగ్‌లో పాన్ ఇండియా నంబర్ 1 బ్యాచ్‌లర్ అంటూ ఒక క్యాచీ ట్యూన్‌ని హైలైట్‌గా చేశారు. తమన్ మ్యూజిక్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాడు. డాన్సు, స్టైలు ఇలా అన్ని విధాలుగా మంచి కమర్షియల్ సాంగ్ అని పేరైతే వచ్చింది ఈ సాంగ్‌కి. ప్రభాస్ గారు ఇలాంటి లుక్స్‌లో కనపడి చాలా సంవత్సరాలయితుంది. ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సాంగ్ పెద్ద పండగ లాంటిది. ఈ సాంగ్ ప్రభాస్ గారి ఎంట్రీ సాంగ్‌గా ఉంటుందనేది టాక్ ఈ సినిమాలో. ఈ సాంగ్‌లో ప్రభాస్ గారి గత సినిమాల్లో ఉన్న లుక్స్ మొత్తం స్క్రీన్ షాట్‌లో చూపిచ్చారనమాట. ప్రభాస్ గారి లుక్‌తో పాటు డాన్స్ మూవ్‌మెంట్స్, ఆయన స్టైలు, ఆయన స్టార్డమ్ ఎలివేట్ చేసేలా ఈ సాంగ్ అయితే రామ్‌జోయ శాస్త్రి గారైతే రాశారు. తమన్ మార్క్ డ్రమ్సు, ఫెస్టివల్ మూడ్‌తో మాస్ హుక్కు లైన్‌తో పాటు ఈ సాంగ్ కంపోజ్ చేశారు. సంజీత్ హెగ్డే అండ్ బ్లెజీ అయితే ఈ సాంగ్‌ని పాడారు. 'మిర్చి' సినిమా తర్వాత ప్రభాస్ గారు మళ్ళీ అలాంటి లుక్స్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ గారి పాత లుక్స్ స్టైల్‌లో ఈ సాంగ్ అయితే కనిపిస్తుంది. ఇక మోహన్ బాబు గారు సినిమాల్లోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మంచు విష్ణు గారైతే ఒక ఈవెంట్‌ని నవంబర్ 22న హైదరాబాద్‌లో అయితే నిర్వహించారు. దీనికి గెస్ట్‌లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, నాని గారు, బ్రహ్మానందం గారు, జాకీ ఫ్రాష్ మరియు మన మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు కూడా హాజరయ్యారు. ఇక మూవీస్ రిలీజ్ విషయానికొస్తే ఈ శుక్రవారం రిలీజ్ అయిన 3 సినిమాల్లో 12 రైల్వే కాలనీ మనల్ని అంతగా అయితే మెప్పించలేదు. ఇక 'రాజు వెడ్స్ రాంబాయ్' మ్యూజిక్ అండ్ క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండటం వల్ల కొంతవరకైతే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలుగుతుంది. సో, ఈ సినిమాకైతే ప్రస్తుతానికైతే పాజిటివ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక 'పాంచ్ మినర్' సినిమా కూడా ఒక క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో కూడా ట్విస్టులు, టర్నులు ఏమీ ఉండవు. సినిమా ఫ్లాట్‌గా సాగుతుంది. కాకపోతే టైమ్ పాస్‌కి మాత్రం ఈ సినిమా అయితే చూడొచ్చు. ఇక 'చిరంజీవి' గారి 'కొదమసింహం' సినిమా 4కేలో రిలీజ్ అయింది. సో, అది కూడా థియేటర్‌లో రన్ అవుతుంది. ఇక ఓటీటీ విషయానికొస్తే 'కే ర్యాంప్' మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మంచి పాజిటివ్ టాక్‌తోనే రన్ అయింది. సో, సినిమా అయితే మనం చూడొచ్చు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక 'నాడు సెంటర్' జియో హాట్‌స్టార్‌లో ప్లే అవుతుంది. ఇది ఒక మిస్టరీ డ్రామా. అలాగే 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 కూడా మనకి అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఇంకా 'షేడ్స్ ఆఫ్ లైఫ్' అనే సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది జీ స్టూడియోస్‌లో ప్లే అవుతుంది. ఇక నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికొస్తే మాత్రం నవంబర్ 28న రిలీజ్ కావాల్సిన 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ అయితే నవంబర్ 27కి అయితే ప్రీపోన్ అయింది. అంటే ఒక రోజు ముందుగానే మనకైతే రిలీజ్ అవుతుందనమాట. సో, లాంగ్ వీకెండ్ కోసం వీళ్ళు ఇలా ప్లాన్ చేశారనుకుంటా. ఇందులో రాము, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్స్ అయితే నటిస్తున్నారు. ఇక 'రివాల్వర్ రీటా' కీర్తి సురేష్ గారు నటిస్తున్న తమిళ్ అండ్ తెలుగు సినిమా ఇది నవంబర్ 28న అయితే రిలీజ్ అవుతుందనమాట తెలుగు అండ్ తమిళ్‌లో.